ఈ నెల 12న మోదీ రామగుండం సభను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో గ్రామాన ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు, ప్రజలకు వివరణ ఆటోల ప్రచార రథాల ద్వారా వివరిస్తున్నారు. గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలని నేను తక్షణ గవర్నమెంట్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నా. అప్పుడు ఈ జోగురామన్ అవినీతి భాగవతం బయటపడుతుంది. పేదోళ్ళకి ఇల్లు ఇస్తలేడు, రేషన్ కార్డులు ఇస్తలేడు, పేదోళ్లకు పింఛన్లు ఇస్తలేడు, స్కాలర్షిప్లు ఇస్తలేడు, రైతు రుణమాఫీ చేస్తలేడు. ఏమి చేయకుండా ఈ జోగురామన్న మోసం చేస్తున్నాడు జనాలు. ఈ జోగురామన్నని చిత్తుగా ఓడిస్తేనే చెప్పండి ఈసారి జోగురామన్న ఈ ఊరికత్తే. అవునా జోగురామన్న? ఏమయ్యా జోగురామన్న, మాకు ఇండ్లు ఇస్తా అన్నావు, ఇండ్లు ఎటు పోయినాయి? పింఛన్లు, కొత్త పింఛన్లు 100 మందికి అవసరమైతే 10 మందికే ఇస్తున్నావు. కొత్త రేషన్ కార్డులు ఇస్తలేవు. ఆరోగ్యశ్రీ ఏనున్నది? ఇప్పుడు ఈ తాతకు ఆరోగ్యం మంచిగా లేదు, ఈ అన్నకు ఆరోగ్యం మంచిగా లేదు. మంచిగా ఆరోగ్యశ్రీని హైదరాబాద్కు తీసుకపోతే వాళ్ళు ఏం అడుగుతారు? తెల్ల రేషన్ కార్డు అడుగుతారు. అర్థమైందా? తెల్ల రేషన్ కార్డు అడుగుతారా? మరి తెల్ల రేషన్ కార్డు లేదు కదా, ఇస్తలేడు కదా. కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నాడా? ఇచ్చులేడు కాబట్టి మీకు ఆరోగ్యశ్రీ వస్తలేదు. నరేంద్ర మోడీ గారు రామగుండంలా ఎరువుల ఫ్యాక్టరీని తెరిపియేందుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి సర్కారు రైతులకు దాదాపు 84,000 కోట్ల సబ్సిడీ మోసి ఎరువులు ఇస్తున్నది. ఇంతకుముందు ఎరువుల కోసం, డిఏపి కోసం, నత్రజని కోసం, ఫాస్ఫరస్ కోసం మనం నిలబడుతుంటే నిలబడుతుంటే కదా, పాస్బుక్లు పెట్టుకొని లైన్లో నిలబడుతుంది గంటలు ఒక్కోసారి రోజంతా నిలబడ్డే రోజులున్నాయి కదా. ఇప్పుడు ఆ ఎరువుల కొరతున్నదా? లేదు. ఎవరి ప్రేమ? నరేంద్ర మోడీ గారి సర్కారు, బీజేపీ సర్కారు కేంద్రంలో ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడ్డ గతం ప్రభుత్వాలు చేసిన పాపం వల్ల మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీలన్నింటినీ కూడా తెరిపించి రైతే రాజు, రైతన్నకు మేలు జరగాలని ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది. 84,000 కోట్లు సంవత్సరానికి, 84,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్నది ఎరువులకు. మనమందరం నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు పలుకుదామా? నరేంద్ర మోడీ గారి సర్కారు సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున ప్రతి రైతు అకౌంట్లో వేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వేస్తున్నది. అవునా? అట్టనే ఫసల్ బీమా అనేది ఒక ఎంత పెద్ద అద్భుతమైనటువంటి పథకం అంటే, అకాల వర్షాల వల్ల, వర్షాలు లేకపోవడం వల్లనో, వర్షాలు ఉండడం వల్ల, ఎక్కువ వర్షాలు పడడం వల్లనో ఏమైనాయి? ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయా లేవా? వర్షాలతో పంట నష్టం జరిగిందా? సోయాబీన్లకి, పత్తులకి, మన పత్తులు, సోయాబీన్లు పోయిన సంవత్సరం దిగుబడి ఉన్నదా? నష్టపోయినాం కదా. ఫసల్ బీమాల ఒక 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ అయింది. ఏది? ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ జోగురామన్న ప్రభుత్వం. ఈ పోయిన సంవత్సరం ఫసల్ బీమాల జోగురామన్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం జాయిన్ కాలేదు ఫసల్ బీమాల. ఎందుకు చెప్పన్నా? ఇది నరేంద్ర మోడీ సర్కారుకు, కేంద్రంలో ఉన్న బీజేపీకి మంచి పేరు తెస్తున్నది. ఈ స్కీము అద్భుతమైన స్కీము, దీంట్లో జాయిన్ అయితే గనక ఈ పైసలన్నీ బీజేపీ ఇస్తున్నదని తెలుస్తుందని ఈ దొంగ ప్రభుత్వం ఈ ఫసల్ బీమాల జాయిన్ కాలే. ఫసల్ బీమాల జాయిన్ అయి ఉంటే ఎకరానికి నష్టపరిహారం కింద 10,000 నుంచి 20,000 రూపాయల లాభం జరుగుతుండే. ఒక్క ఎకరాకి 10,000 నుంచి 20,000 రూపాయల లాభం జరుగుతుండే. మరి మీ నోటికాడ కూడు లాక్కున్నది ఎవరు? ఈ జోగురామన్న ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం. కరెక్టేనా? ఒకవేళ పేరెవరికత్తేమున్నదే? రైతు ప్రాణం దగ్గర కూడా పేరా? ఎవరికి పేరెత్తేమున్నదే? రైతు బతకాల. కరెక్టేనా? రైతు కూలీలు బతకాల. కరెక్టేనా? రైతు కూలీలు బతకాల, రైతులు బతకాలని ఫసల్ బీమాని పెడితే, కిసాన్ సమ్మాన్ నిధిని పెడితే, కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 సంవత్సరంకి ఇస్తే ఈ బ్యాంకులు ఏం చెప్తున్నాయి? ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు పట్టుకుంటున్నాయా లేదా? వడ్డీ కింద పట్టుకుంటున్నాయి. అంత పాపం అయిపోయింది. ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ సర్కారు. అది గుర్తుపెట్టుకోండి.
రైతే రాజని రైతన్న కోసం ఫసల్ బీమాను తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిదే. నరేంద్ర మోడీ గారి బీజేపీ సర్కారే రైతుల రాజ్యం తీసుకొచ్చే సర్కారు, గరీబోళ్ల సర్కారు, గరీబోళ్ల కోసం మాత్రమే పనిచేసే సర్కారు. ఈ జోగు రామన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు ఇస్తారని మోసం చేసింది. నిజమా కాదా? నిజమే కాదా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికైనా? ఈ ఊళ్ళో ఇచ్చిందా? ₹1,00,000 రుణమాఫీ చేస్తానది చేసిందా? ₹1,00,000 రుణమాఫీ చేసిందా? అబద్ధమే కదా. ఈ జోగు రామన్న ప్రభుత్వం ఇల్లు కట్టిస్తానది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానది ఇచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఇక్కడ ఇచ్చిందా? కట్టినాయి, పాములు తిరుగుతున్నాయి, తేళ్లు తిరుగుతున్నాయి. కరెక్టేనా? ఒక్క రైతు కన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి. ఒక్క కొత్త పింఛన్ రాలే 2018 తర్వాత. మొన్న 4 ఏళ్లు పింఛన్లు ఇయ్యక కొత్త పింఛన్లు మొన్న కొత్త గిత్తాని డ్రామా వేసిండ్రు. అది కూడా పింఛన్ డ్రామా వేసి 100 మందికి పింఛన్లు అవసరమైతే 10 మందికి ఇస్తున్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా 4 ఏళ్లల్లా? ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకి వ్యతిరేకంగా, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి రైతే రాజ్యం, రైతన్ననే రాజు, రైతుని రాజు చేయడానికి ఎరువుల మీద 84,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఈ 12వ తారీఖు నాడు ఎల్లుండి రామగుండంలో శనివారం నాడు అద్భుతమైనటువంటి బహిరంగ సభ పెట్టిండ్రు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసే మోసానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వమే సొంతగా 6,500 కోట్లు పెట్టి కట్టింది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని. కట్టి జాతికి అంకితం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి ఈ జోగురామన్న కేసీఆర్ ప్రభుత్వంకు తేడా చూడండి. జోగురామన్న ఏం చేస్తాడు? కొబ్బరికాయలు పట్టిపోతాడు. కరెక్టేనా? ప్రతిదానికి కొబ్బరికాయలు పట్టిపోతాడు. మళ్ళీ పత్తా ఉండడు, పారిపోయినట్టే పత్తా ఉండడు. ఇండ్లకు కొబ్బరికాయలు కొడతాడు, రోడ్లకు కొబ్బరికాయలు కొడతాడు, నాలకు కొబ్బరికాయలు కొడతాడు, కమ్యూనిటీ హాల్లకు కొబ్బరికాయలు కొడతాడు. గందే కొబ్బరికాయ కొట్టిందంటే మీకు బిల్డింగ్ వచ్చినట్టు చూసుకోవాలి, ఊహించుకోవాలి మీరు. కొబ్బరికాయ కొట్టిపోతాడు. నరేంద్ర మోడీ సర్కారు ఆల్రెడీ అందులో ఎరువుల ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చి ఇప్పుడు జాతికి అంకితం చేయడానికి మోడీ గారు స్వయంగా రామగుండం అత్తున్నాడు. మనం అందరం నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ సర్కార్కి ఒకసారి అద్భుతంగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదామా? అయితే మళ్ళా గుర్తుపెట్టుకోండి జైనత్ గ్రామ ప్రజలారా, ఈ జోగు రామన్న మోసాల మనిషి. మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని, 3 ఎకరాల భూమి ఇస్తా అని, పింఛన్లు తెస్తా అని, రేషన్ కార్డులు తెస్తా అని, రైతు బీమా తెస్తా అని, రైతు రుణమాఫీ తెస్తా అని రకరకాల ప్రామిస్ తీసుకొచ్చి రకరకాల మోసాలు చేసి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఈ జోగు రామన్నని చిత్తుగా ఓడిస్తేనే, ఈ జోగు రామన్నకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితేనే మీకు ఇండ్లు వస్తాయి, మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి, మీకు బిడ్డలకు స్కాలర్షిప్లు వస్తాయి, మీకు రైతు రుణమాఫీ వస్తుంది. ఈసారి జోగు రామన్నని పంట మార్పిడి చేద్దామా? గట్టిగా ఒక్కసారి జోగు రామన్నకి పెట్టినట్టు చెప్పండి. పంట మార్పిడి చేద్దామా? ఈసారి జోగు రామన్నని చిత్తుగా ఓడిద్దామా? ఇన్ని రోజులు జోగు రామన్ ఎందుకు గెలుతున్నాడు తెలుసా? జోగు రామన్ ఎందుకు గెలుతున్నాడు? జోగు రామన్నని ప్రశ్నించేటోడు లేడు. తాత ముందుకు రాను. జోగు రామన్నని ప్రశ్నించేటోడు లేడు. నువ్వు అటు. జోగు రామన్నని ప్రశ్నించేటోడు లేడు. జోగు రామన్నని అడిగేటోడు లేడు కాబట్టి ఆయన ఆటలు సాగినాయి. ఈసారి చెప్పండి, ఈసారి మీ ఊరికి వచ్చినప్పుడు జోగు రామన్నని అడగండి, ఏమి రా బిడ్డ జోగు రామన్న, మా ఇండ్లు ఎటు పోయినాయి, మా పింఛన్లు ఎటు పోయినాయి, మా రేషన్ కార్డులు ఎటు పోయినాయి, మా ₹1,00,000 రైతు రుణమాఫీ ఎటు పోయింది, భూమి లేని రైతులకు ఎందుకు రైతు బీమా ఇస్తలేవు 5 లక్షలు చచ్చిపోతే, ఏమి రా బిడ్డ రామన్న, మా రేషన్ కార్డు లేకపోతే, తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ ఎత్తలేదు, మాకు ఆపరేషన్లు చేసుకోలేకపోతున్నాం, ఏమి రా బిడ్డ జోగు రామన్న, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు, నిరపేదలైనటువంటి భూమి లేని పేదల బిడ్డలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేవని అడగండి. ఏమి రా బిడ్డ జోగు రామన్న,
మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు భూమి లేని నిరుపేదలకు లోన్లు ఎందుకు ఇస్తలేమని అడగండి. ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో లోన్ ఎందుకు ఇస్తలేమని అడగండి. అడుగుతారా? ఈసారి వచ్చినప్పుడు అడుగుతారా? అడగకపోతే ఏమీ రావు. 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు ఆ మనిషి. అన్ని మోసాలే, జోగు రామన్న చెప్పేటి మోసాలే. ఆ మోసాలని ఈసారి పొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. జోగు రామన్న అహంకారాన్ని, జోగు రామన్న రాజట, ఈ ఆదిలాబాద్ కు జోగు రామన్న రాజు. జోగు రామన్న కొడుకు జోగు రామన్న, జోగు ప్రేమేందర్ యువరాజట, మున్సిపల్ చైర్మన్ చేసిండు. తండ్రి కొడుకులు బట్టి ఆదిలాబాద్ ని దోసుక తింటున్నారు. ఆ దోసుక తినేదాన్ని ఆపాలంటే ఒక్కసారి మన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె జెండా ఎక్కియాల్సిన అవసరం ఉన్నదా లేదా? రాష్ట్ర ప్రభుత్వంలా 15 ఏళ్ల నుంచి జోగురామన్న మోసాలకు వ్యతిరేకంగా ఈ జోగురామన్న అహంకారాన్ని బొందబెట్టకపోతే మీకు ఇండ్లు రావు, మీకు పింఛన్లు రావు, మీకు రేషన్ కార్డులు రావు. ఈ జోగురామన్న బాగా పైసలు ఎక్కైనాయి. ఎలక్షన్ల టైంలో కళ్ళు సీసాలు పంపిస్తాడు, మీకు నోట్ల కట్టలు పంపిస్తాడు, కుంటాలు చికెన్లు పంపిస్తాడు. బిడ్డ అండుకోల్లి తినుల్ని తాగుల్ని ఓట్లేళ్ళు అంటాడు. వేస్తారా? 500 రూపాయలతో ఇల్లు తయారవుతుందన్నా, 1000 రూపాయలతో ఇల్లు తయారవుతుందా కాక? నీకు రేషన్ కార్డు వస్తుందా? కళ్ళు సీసాతో నీకు రేషన్ కార్డు వస్తుందా? నీ బిడ్డకు పింఛన్ వస్తుందా? నీ బిడ్డకు స్కాలర్షిప్ వస్తుందా? మీ అవ్వ తాతలకు పింఛన్ వస్తుందా? కళ్ళు సీసాతోని 500 రూపాయల నోటుతోని వస్తుందా? మరి ఏం చేయాలా? ఈ జోగు రామన్న పంపించిన పైసలన్నీ మీ నుంచి సంపాదించిన పైసలే. 10 ఎకర్ల ఎన్ని ఎకర్ల భూమి తెలియదు. లుంగి మీద తిరిగినోడే కదా జోగు రామన్న. నిరుపేద కుటుంబంలో పుట్టినాడే కదా, అవునా? 3 ఎకర్లు 5 ఎకర్ల భూమిలో పుట్టినాడే కదా. మరి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి జోగు రామన్నకు అడిగింది ఎప్పుడన్నా? 100 కోట్లు ఎక్కడ వచ్చినాయి? మహారాష్ట్రలో ఇట్లా 100 ఎకరాల భూములు కొంటుండు. హైదరాబాద్ లో 100 కోట్ల వ్యాపారాలు ఎట్లా చేస్తుండే అడిగిండ్రా మీరు? జోగు రామన్న ఏం చేస్తుండే తెలుసా? అన్ని పార్టీలలో కొంటుండే. కరెక్టేనా? అందరికి పైసలు పంపించి ఓళ్ళు ప్రశ్న అడగకుండా చేస్తుండే. ఇప్పుడు బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చిండని చెప్పండి. మా బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు. బిడ్డ జోగు రామన్న అంటే టైం ఖతమైంది, నీ టైం అయిపోయింది, బరాబర్ నేను చిత్తుగా ఓడిస్తాం. మా పింఛన్లు కంది శ్రీరన్న తీసుకొస్తానని చెప్పండి, మా రేషన్ కార్డులు కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకొస్తానని చెప్పండి, మా ఇల్లు కంది శ్రీరన్న కట్టిస్తాడని చెప్పండి. మన 1 సంవత్సరం ఆగు బిడ్డ, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు. జోగు రామన్న నా కార్యకర్తల జోలికి గాని, నాతో తిరిగే మనుషుల జోలికి వస్తే ఖబర్దార్. ఆదిలాబాద్ లో ఒక్క బీజేపీ కార్యకర్త మీద చేయబడిందా, ఒక్క బీజేపీ కార్యకర్తను టచ్ చేసిందా, ఆదిలాబాద్ మొత్తం బగ్గుమంటారని చెప్పండి జోగు రామన్నకి. బిడ్డ జోగు రామన్న, నీకు నా కార్యకర్తల మీద కక్ష ఉంటే, నా పార్టీ మీద కక్ష ఉంటే కంది శ్రీనివాస్ రెడ్డి మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపు బిడ్డ. నీకు దమ్ముంటే ఆదిలాబాద్ ప్రజల కోసం నేను ఎన్నిసార్లు జైలుకు పోవడానికైనా సిద్ధం. అమెరికాలో 100 కోట్ల కంపెనీలు వదిలిపెట్టుకుని వచ్చిన నేను బిడ్డ జోగు రామన్న, ఎన్ని కేసులు పెడతావో పెట్టు నా మీద, కానీ నా కార్యకర్తల జోలికి వచ్చినవా బగ్గుమంటది, ఆదిలాబాద్ బగ్గుమంటది బిడ్డ. జోగు రామన్న 15 ఏళ్ల నుంచి అబద్ధాలు చెప్పుకుంటా రాజ్యం చేస్తున్నావు. 15 ఏళ్ల నుంచి నీ జీవితమే మోసాలమయం. ఈ జోగు రామన్న ప్రతి ఒక్కటి మోసాలు చేసుకుంటేనే గెలిచిండు. 3 ఎకరాల భూమి ఇస్తాను గెలిచిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను గెలిచిండు. నిజమేనా? కరెక్టేనా కాదా? కరెక్టేనా? ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఎవరికి రైతు 1,00,000 రూపాయలు రుణమాఫీ రాలే. ఈ జోగు రామన్న కాక అవ్వ తాత అందరు గట్టిగా వినండి. మీ బాధ చూడలేకనే, మీ కష్టం చూడలేకనే నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నోన్ని మీకోసం అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన. నన్ను సంపుకుంటలా, నన్ను కాపాడుకుంటలా మీరే బాధ్యత. సిద్ధమేనా? నన్ను కాపాడుకుంటా సిద్ధమేనా? నన్ను సంపుకున్నా, నన్ను సాదుకున్నా మీరే బాధ్యత. ఈ జోగు రామన్నని ప్రశ్నించేటోడు లేక, జోగు రామన్న అవినీతి అక్రమాల్ని ప్రశ్నించేటోడు లేక 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. ఏమి బెనిఫిట్లు రాలే మనకు, అన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చిండు. వాటన్నిటినీ కూడా ఈసారి జైనత్ లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గరనే ఈ జోగు రామన్న ఓటమి స్టార్ట్ అవుతుంది. నిజమేనా?
ఈ జోగురామన్న అహంకారాన్ని జైలు లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర ప్రాతిపెట్టేందుకు సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? జోగురామన్నని ప్రశ్నించండి. కంది సీనన్న అడుగుమన్నాడు, బిడ్డ జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డి అడుగుమన్నాడు. మా బిడ్డడొచ్చిండు, మా బిడ్డడొచ్చిండు, అడుగుమన్నాడు నిన్ను. మా ఇండ్లెటు పోయినాయి, మా రేషన్ కార్డులు ఏమాయా, మా పింఛన్లు ఏమాయా, మా రుణమాఫీ ఏమాయా, మా బిడ్డలకు స్కాలర్షిప్లు ఏమాయా, మా లోన్లు ఏమాయా, మా రోడ్లు ఏమాయా అని, మా నాళాలు ఏమాయా అని బరాబర్ అడగండి. అడుగుతారా? కాబట్టి అడుగుతారా? గట్టిగా అడగండి. ఈ జోగురామన్న అహంకారానికి హద్దులు లేకుండా పోయినాయి. ఆయన రాజు, ఆయన కొడుకు యువరాజు. మనం ప్రజలమంతా బానిసలమా? బానిసలమా? ఆయన జోగురామన్న రాజు ఆదిలాబాద్కు, జోగురామన్న కొడుకు యువరాజు. జోగురామన్న కొడుకు జోగు ప్రేమేందర్ కంటే చదువుకున్న బీసీ బిడ్డలు లేరా? లేరా చదువుకున్న బీసీ బిడ్డలు ఆదిలాబాద్లా? 10,000 మందిని లైన్లో నిలబెడతా జోగురామన్న కొడుకు కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని. మరి ఈయన ఎందుకు మున్సిపల్ చైర్మన్ అయిండు? ఏం అర్హత ఉన్నది? కేవలం ఎమ్మెల్యే జోగురామన్న కాకపోతే జోగురామన్న కొడుకు మున్సిపల్ చైర్మన్ అవుతుండేనా? చెప్పండి జోగురామన్నకి, బిడ్డ జోగురామన్న మేం బానిసలం కాము, ఆదిలాబాదు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోదని చెప్పండి. ఆదిలాబాద్ ఆత్మగౌరవాన్ని చంపుకోదు, ఆకలి కారం గట్క తిని బతుకుతాం బిడ్డ. కానీ నీ అహంకారాన్ని నీ మోసాల్ని, నీ అవినీతిని 10 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పండి జోగురామన్నకు. బరాబర్ చెప్పండి, నేను చెప్పినా చెప్పండి. ఈ ఊర్లో జోగురామన్న గాని, జోగురామన్న మనుషులు గాని, నా బీజేపీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే అక్రమంగా కేసులు పెడితే బిడ్డ జోగురామన్న 1 సంవత్సరం తర్వాత వచ్చేది నా ప్రభుత్వమే, నా బీజేపీ ప్రభుత్వమే. నిన్ను, నీ మనుషులని ఎవరెవరైతే మా కక్షలు సాధించడానికి పోతుండ్రో వాళ్ళందరినీ కూడా పేరున గుర్తు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి దగ్గర వడ్డీతో సహా వసూలు చేస్తాం బిడ్డ జోగురామన్న. నా కార్యకర్తల జోలికెత్తే ఆదిలాబాద్ బగ్గుమంటది. ఈ జోగురామన్న మోసాల గురించి చెప్పుకుంటా పోతే మనకు 2-3 గంటలు చాలాయి. నాకు ఇవాళ 23 విలేజ్లు తిరిగేది ఉన్నది. మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఈరోజు మోడీ సార్ ప్రోగ్రామ్ ని ప్రచారం చేయడానికి వచ్చిన, మళ్ళీ మీ ఇంటికి వస్తా, గరీబోళ్ళందరినీ కలుస్తా. గరీబోళ్ళ పార్టీ బీజేపీ పార్టీ 45 ఏళ్ళు కాంగ్రెస్ చెయ్యి గుర్తుకు వేసిండ్లా? మీరంతా 45 ఏళ్ళు వేసిండ్లా లేరా? వేసిండ్లా? మళ్ళా 15 ఏళ్ళు సైకిల్ గుర్తుకు వేసిండ్లా? 15 ఏళ్ళు. మళ్ళా ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి కారు గుర్తుకు వేస్తుండ్రా? ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఒక్కసారి పువ్వు గుర్తు మేము ఇస్తారా? ఒకసారి బీజేపీ ముఖ్యమంత్రిని చేద్దామా? రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రిని చేద్దామా? మన పింఛన్లు, మన ఇండ్లు, మన రుణమాఫీ, మన స్కాలర్షిప్లు, మన లోన్లు అన్ని తెచ్చుకోవాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందే. మీ అందరినీ, జైనత్ గ్రామ ప్రజలందరినీ పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీ బిడ్డను మీకు సేవ చేయడానికి వచ్చిన నా కార్యకర్తల్ని జోగురామన్న మనుషులు బెదిరిస్తున్నారు. నా కార్యకర్తల మీద SC ST అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అయినా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఆదిలాబాద్ బిడ్డను. నా తాత ముత్తలు ఇక్కడనే పుట్టిండ్రు, ఈ గడ్డల్నే కలిసిండ్రు. నేను కూడా ఈ గడ్డ మీదనే పుట్టా, ఇదే ఆదిలాబాద్ మట్టిలో కలిసిపోతా. జోగురామన్నకు మాత్రం భయపడా? చెప్పండి జోగురామన్న, బిడ్డ జోగురామన్న, నువ్వు ఎంత మందిని భయపెడతావో పెట్టు, కంది శ్రీనివాస్ రెడ్డిని కొనే దమ్ము నీ దగ్గర లేదని చెప్పండి. ఎవరైనా చెప్పండి, జోగురామన్నకు బరాబర్ చెప్పండి. నీ అహంకారాన్ని, నీ మోసాల్ని, నీ కుట్రల్ని, 15 ఏళ్ల నుంచి నువ్వు ప్రజలకు చేస్తున్న మోసాల్ని బయట పెట్టడానికి కంది సీనన్న నచ్చిందని చెప్పండి. బరాబర్ చెప్తారా? ఊళ్ళో బరాబర్ చెప్తారా? చెప్పండి. ఎవరి మీదైనా కేసులు పెట్టినా, ఎవరైనా గాని నేను వకీల్ని పెట్టి పిలిపిస్తా. ఎవరి మీదైనా కేసులు పెట్టినా, అక్రమంగా కేసులు బనాయించిన వెంటనే నా ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. మీ అందరి దగ్గర కార్డులు ఉన్నాయా? అందరు ఇచ్చిండ్రా ఈ కార్డు? ఈ కార్డులో నా ఫోన్ నంబర్ ఉన్నది. ఎవరి మీద మన కార్యకర్తల్ని బెదిరించినా, ఎవరి మీద చేసినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. నేను వకీల్ని పంపిస్తా. ఈ జోగురామన్నని చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించే వరకు మనం విశ్రమించద్దు. కరెక్టేనా? మనం రెస్ట్ తీసుకోవద్దు. ఈ ఆదిలాబాదుల బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగురామన్న అంటున్నారు. పాపాల భైరవుడు ఎవరంటే జోగురామన్న అంటున్నారు. మాయల ఫకీర్ ఎవడు? ఆదిలాబాద్ లో మాయలు చేసే ఫకీర్ ఎవడు? నంబర్ 1 మాయల ఫకీరు జోగురామన్న. నంబర్ 1 మాయల ఫకీరు.
గజకర్ణ గోకర్ణ కుట్టమార విద్యలు ప్రదర్శించుకుంటాడు. ఈ బేతాళ మాంత్రికుణ్ణి, ఈ పాపాల భైరవుణ్ణి బరాబర్ ఇంటికి పంపించాలా, బరాబర్ రిటైర్మెంట్ ఇవ్వాలా. లేకపోతే మీకు ఇల్లు రావని చెప్పండి. చెప్తారమ్మా అందరికీ, చేరేది ప్రజలకి, మీకు ఇల్లు రావని చెప్పండి, మీకు రేషన్ కార్డులు రావని చెప్పండి. ఈ జోగు రామన్నని ఓడిస్తేనే మనకు రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు, లోన్లు, రుణమాఫీ, రైతు బీమా అన్ని అమలు చేస్తామని జయనగర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై ఆదిలాబాద్, జై ఆదిలాబాద్. కాక అందరికి రామ్ రామ్. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.